హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిసాస్ టేస్టీ కిచెన్. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ వెల్లుల్లి కారంని తయారు చేసుకుందాము. వంకాయ వెల్లుల్లి కారం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఈ విధంగా పొడుగు వంకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముక్కలన్నిటిని కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారంని తయారు చేసుకుందాము. మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కారప్పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. కారం మీరు తినే స్పైస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత పోపు గింజల్ని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాగే శనగపప్పు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పసుపు వేసుకొని కలుపుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ పొడుగు వంకాయలు చాలా లేతగా ఉంటాయి కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు పెట్టుకుంటే ఇవి బాగా మగ్గిపోయి చాలా మెత్తగా తయారవుతాయి. చూడండి, ఈ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో తయారు చేసుకున్న వెల్లుల్లి కారంని కూడా వేసుకొని కలుపుకొని ఇంకొక నిమిషం పాటు కారం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని అవసరమైతే ఇంకొంచెం కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.